ఏవైతే అసాధ్యంగా ఉన్నాయో వాటిని ఈ సంవత్సరంలో సాధ్యపరచుకోవడానికి, నాయన మా ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా బలపరచుకోవడానికి, నీకు మరింత దగ్గరగా చేరటానికి, మా కుటుంబాన్ని చేర్చుకోవడానికి, మా కుటుంబం చుట్టూ కంచి వేసుకోవడానికి, మా బిడ్డలను భద్రపరచుకోవడానికి, సంఘాన్ని బలపరుచుకోవడానికి, సంఘములను స్థాపించడానికి, ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా నీ కథల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని దర్శించి వారిని వారి కుటుంబాన్ని నాయన మీరు దీవించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు రాజా ఎన్నో అవసరాల కోసం ప్రార్థన చేశాం. ఎన్నెన్నో నాయన అక్కర్లు ఉన్నాయి, మాకు తెలియనటువంటి ఆపదలు ఉన్నాయి, సైతాను పొంచి ఉంచినటువంటి అపాయాలు ఉన్నాయి. కానీ సమస్తము చూస్తున్న దేవుడవు, మౌనంగా ఉండేవాడివి మాత్రం కానే కాదు నాయన. సమయానుకూలంగా సమాధానం ఇచ్చేవాడివి, సమయానికే వచ్చి నాయన ఆదుకునేవాడివి. అంతేకాకుండా మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా జవాబిచ్చేవాడివి నాయన. అందులో సందేహము ఏమీ లేదండి. అతి విశ్వాసముతో నేను ముందుకు సాగుతున్నాం నాయన. వెలపెట్టి మమ్మను కొనుక్కున్నాం. మేమందరం కలిసి నీ ఇంటికి వచ్చి నేను ఆరాధించాలి అని చెప్పి కల్వరి టెంపుల్ మందిరాలు మాకు ఇచ్చాం నాయన. ఈ రీతిగా నీ సంఘానికి వచ్చి, నీ సన్నిధికి వచ్చి, నీ ఇంటికి వచ్చి నిన్ను ఆరాధించగలుగుతున్నాం. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. అద్భుతమైనటువంటి నీ గృహంలో, అద్భుతమైన నీ మందిరంలో నీ బిడ్డలుగా మేము చేరి, నీ చెంతకు చేరి, నీ సన్నిధికి చేరి నాయన నీ చిత్తమును గ్రహించటానికి, వాక్యమును ధ్యానించటానికి, నిన్ను స్తుతించడానికి, కలిసి ప్రార్థన చేయటానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మందిరాలను బట్టి మీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన మా మీద ఏక వాళ్ళనివ్వని మహాదేవుడు నాయన, నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ సెలవు లేకుండా మా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలి పడే ప్రసక్తే లేదని సెలవిచ్చావు. అంతగా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు నాయన. అలాగే మా కుటుంబాన్ని కూడా కాపాడుతూ వచ్చావు. మా సంఘములను నాయన, మందిరములను కాపాడుతూ వచ్చావు. నేటి వరకు కాపాడిన